ఈ వీడియోలో చూపించినట్టుగా అవన్నీ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తునేటప్పుడు మనకి స్కిన్ డార్కనింగ్ అనేది పోతుంది అని మీలో ఎంతమంది నమ్ముతున్నారు? ఒకవేళ నమ్ముతున్నట్టయితే ఈ వీడియో కంప్లీట్ గా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వాళ్ళు యూజ్ చేసినట్టుగా కాఫీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, లెమన్, బేకింగ్ సోడా ఇవన్నీ యూజ్ చేసి మనం నెక్ గానీ ఎక్కడన్నా మనకి డార్క్నెస్ ఉన్న దగ్గర పెట్టుకునేటప్పుడు యూజువల్లీ అందులో ఉన్న స్క్రబ్ ఇంగ్రీడియంట్స్ వల్ల మనకి ఇమీడియట్ బ్రైట్నింగ్ అపిరెన్స్ అనేది వస్తుంది. ఎందుకంటే మనకి స్కిన్ పైన మనకి డెడ్ సెల్స్ ఏవైతే ఉంటే అవి రిమూవ్ అవ్వడం వల్ల టెంపరీగా చిన్నది స్కిన్ బ్రైట్నింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది, కానీ అది మనకి స్కిన్ యొక్క డార్క్నెస్ ని అడ్రస్ చేయలేదు. యూజువల్ గా మనకి అండర్లయింగ్ కాజెస్ వల్ల మనకి నెక్ డార్క్నెస్ అనేది వస్తుంది. ఫస్ట్ థింగ్, ఎప్పుడైనా వెయిట్ గెయిన్ పెరిగినప్పుడు, లేదు అనుకుంటే మనకి అండర్లయింగ్ హార్మోనల్ చేంజెస్ ఏమైనా మనకి ఇంబ్యాలెన్సెస్ ఉండేటప్పుడు, లేదు అంటే కొంచెం ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండేటప్పుడు, సర్టెన్ మెడికేషన్స్ వాడేటప్పుడు మనకి నెక్ డార్క్నెస్ తో పాటు కొంచెం థిక్నెస్ ఈ వీడియోలో చూపించినట్టుగా వస్తుంటుంది. దాన్ని ఎకాంథోసిస్ నైగ్రికన్స్ అంటాం. హోమ్ రెమెడీస్ అంటే సేఫ్ అని కాదు. ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా ఇప్పుడు మనం ఈ కాఫీ, షుగర్ వల్ల మనం స్క్రబ్బింగ్ అంతసేపు చేస్తునేటప్పుడు స్కిన్ మనకి ఫ్రిక్షన్ వల్ల మనకి ఇరిటేషన్ వస్తుంది. అలానే ఒక్కొక్కసారి పిగ్మెంటేషన్ కూడా వర్సనింగ్ అవుతుంది. అలానే బేకింగ్ సోడా, లెమన్ వాడేటప్పుడు మనకి స్కిన్ ఇరిటేట్ అవుతుంది, స్కిన్ సెన్సిటివ్ అవుతుంది, ఒక్కొక్కసారి కొంచెం బర్న్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒక్క క్రీమ్ తోనో లేదంటే రెమెడీస్ తోనో మనం ఇలాంటి పిగ్మెంటేషన్ ని మనం తగ్గించలేము. అన్ని విధాలుగా మన డైట్, ఎక్సర్సైజ్ అండ్ క్రీమ్స్ వాడితేనే మనకి రిజల్ట్ అనేది వస్తుంది. So don't fall for these things. I hope this video is useful. This is Dr. Sneha, consultant dermatologist.